అందరికీ నమస్కారం అండి. పిప్పి పన్ను నొప్పి వచ్చిందంటే అది కేవలం నోటి సమస్యగా కాకుండా తలంతా పట్టేసే తీవ్రమైన బాధగా మారుతుంది. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. తినాలంటే భయం. చల్లని నీళ్లు తాగుతున్నా గుబులుగా ఉంటుంది. కొందరికి చెవి, తల, కన్ను వైపు కూడా నొప్పి పాకుతుంది. అలాంటి సమయంలో వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం ఉత్తమమైన మార్గం అయినా కూడా అందరూ ఒక్కసారిగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో సహజంగా లభించే పదార్థాలతో తాత్కాలికంగా ఉపశమనం పొందాలని చూస్తారు. అలాంటి సహజ మార్గాల్లో ఈ జామ ఆకులు ఒకటి. ఈ జామ ఆకులు ఒకటి అని పెద్దల నుంచి వింటూ ఉంటాం. జామ ఆకుల్లో సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పిని తగ్గించే గుణాలు పిప్పి పన్ను వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, వాపు, దుర్వాసన వంటి సమస్యలను కొంతవరకు నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే మొదట ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. జామ ఆకులు పిప్పి పన్నును పూర్తిగా నయం చెయ్యవు. కానీ నొప్పిని, వాపును, ఇన్ఫెక్షన్ తీవ్రతను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అసలు సమస్య అయినటువంటి క్యావిటీ పూర్తిగా తగ్గాలంటే డెంటల్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయం గుర్తులో ఉంచుకొని జామ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే మంచిది. ముందుగా జామ చెట్టు ఆకుల గుణాల గురించి తెలుసుకోవాలి. జామ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. పిప్పి పన్ను దగ్గర ఏర్పడిన ఇన్ఫెక్షన్ను కొంతవరకు అదుపులో ఉంచుతాయి. అలాగే వాపు తగ్గించే గుణం వల్ల పన్ను చుట్టూ ఉన్న మాంసంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. జామ ఆకుల వాసన కూడా నోటిలో దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఈ జామ ఆకులతో పిప్పి పన్ను నొప్పిని ఎలా తగ్గించుకోవాలంటే మొదటి పద్ధతి జామ ఆకులను నేరుగా నమలడం. ఇది చాలా సులభమైన మార్గం. తాజా జామ ఆకులు 3 లేదా 4 తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు చల్లి నెమ్మదిగా నమలాలి. ఇలా నమిలేటప్పుడు ఆకుల రసం నోటిలోకి వస్తుంది. ఆ రసం పిప్పి పన్ను దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న బ్యాక్టీరియాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నొప్పి క్రమంగా తగ్గుతుంది. అయితే ఈ విధంగా నమలలేనప్పుడు ఆకులను మింగకూడదు. కొంతసేపు నమిలిన తర్వాత ఉమ్మేయాలి. రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు ఇలా చేయవచ్చు. ముఖ్యంగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. ఇక రెండవ పద్ధతి జామ ఆకుల కషాయంతో గారెలు చేయడం. ఇది మరింత ప్రభావవంతమైన పద్ధతిని చెప్పవచ్చు. 8-10 జామ ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీరు పోసి వాటిని బాగా మరిగించాలి. నీరు సగమయ్యే వరకు మరిగించి ఆ తర్వాత వాటిని చల్లారనివ్వండి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ముఖ్యంగా పిప్పి పన్ను ఉన్న వైపు ఎక్కువగా తిప్పుతూ గార్గిల్ చేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పి, వాపు, నోటిలో దుర్వాసన తగ్గడంతో సహాయపడుతుంది. ఈ గార్గిల్ వల్ల నోటిలోని మొత్తం బ్యాక్టీరియా లోడ్ తగ్గుతుంది. కాబట్టి కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా కొంత రక్షణ అనేది లభిస్తుంది. మూడవ పద్ధతి జామ ఆకుల పేస్టు తయారు చేయడం. కొన్ని తాజా జామ ఆకులు తీసుకొని రాయిపై లేదా మిక్సీలో కొద్దిగా నీరు పోసి పేస్ట్ చేయాలి. ఈ పేస్టులో ఒక చిటికెడు ఉప్పు లేదా ఒక చుక్క లవంగం నూనె కలిపి మరింత ప్రభావం ఉంటుంది. ఈ పేస్టును చిన్న పత్తి ముక్కతో పిప్పి పన్ను మీద లేదా ఆ పన్ను చుట్టూ ఉన్న మాంసంపై మెల్లగా రాయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి కొంతవరకు తగ్గుతుంది. వాపు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ పేస్టును ఎక్కువసేపు నోట్లో ఉంచకుండా 10-15 నిమిషాల తర్వాత నోటిని కడగాలి. రోజుకొకసారి లేదా 2 రోజులకొకసారి ఇలా చేయడం సరిపోతుంది. ఇక నాలుగో పద్ధతి జామ ఆకుల నీటితో నోటిని కడగడం. ఇది రోజువారీ అలవాటుగా కూడా చేసుకోవచ్చు. జామ ఆకులు మరిగించిన నీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచి ఉదయం మరియు రాత్రి పళ్ళును తోముకున్న తర్వాత ఈ నీటితో నోటిని కడగడం వల్ల పిప్పి పన్ను వల్ల వచ్చే నొప్పి తీవ్రత తగ్గడమే కాకుండా కొత్త క్యావిటీలు ఏర్పడకుండా కూడా కొంత రక్షణ అనేది లభిస్తుంది. ఇక ఐదవ పద్ధతి జామ ఆకులు మరియు పసుపు కలయిక. పసుపు సహజ యాంటీసెప్టిక్ అని అందరికీ తెలుసు. ఈ జామ ఆకుల పేస్టులో కొద్దిగా పసుపు పొడి కలిపి పిప్పి పన్ను దగ్గర రాయడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతుంది. అయితే పసుపు వల్ల నోటిలో పసుపు రంగు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళే ముందు కాకుండా రాత్రి సమయంలో ఇది చేయడం మంచిది. ఈ అన్ని పద్ధతులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. పిప్పి పన్ను ముఖ్యంగా అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా సరైన నోటి శుభ్రత లేకపోవడం, ఎక్కువగా తీపి పదార్థాలు తినడం, పళ్ళ మధ్య ఆహార కణాలు ఇరుక్కుపోవడం, పళ్ళను సరిగా తోమకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి పన్ను కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఒకసారి పన్ను లోపల వరకు కుళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నరాలు ప్రభావితమవుతాయి. అప్పుడు వచ్చే నొప్పి చాలా తీవ్రమైనది. అలాంటి సమయంలో జామ ఆకులు కేవలం ఉపశమనం మాత్రమే ఇస్తాయి. సమస్య మూలాన్ని తొలగించవు. కాబట్టి ఈ జామ ఆకులతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో పళ్ళను తోముకోవాలి. తీపి పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నోటిని నీటితో కడగాలి.
పిప్పి పన్ను ఉన్న వైపు గట్టి ఆహారం నమలకుండా జాగ్రత్త పడాలి. చాలా చల్లటి లేదా చాలా వేడి పదార్థాలు తినకూడదు. అవి నొప్పిని మరింత పెంచుతాయి. అలాగే పొగాకు, గుట్కా, పాన్ మసాలా వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి పన్ను కుళ్ళును మరింత పెంచుతాయి. జామ ఆకులు ఉపయోగిస్తున్న సమయంలో నొప్పి తగ్గిందని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉండే అవకాశం ఉంటుంది. కొంతకాలానికి నొప్పి తగ్గినట్లు అనిపించినా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన వాపు, పుళ్ళు, జ్వరం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఈ జామ ఆకులతో తాత్కాలిక ఉపశమనం పొందిన తర్వాత తప్పనిసరిగా ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాలి. పన్నుకు ఫిల్లింగ్ అవసరమా? రూట్ కెనాల్ చేయాలా? లేదా పన్ను తీసేయాల్సిన పరిస్థితి ఉందా? అనే విషయాలు డాక్టర్ మాత్రమే చెప్పగలరు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, డయాబెటిస్ ఉన్నవారు ఈ పిప్పి పన్ను సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. చివరగా చెప్పాలంటే ఈ జామ ఆకులు మన ఇంట్లో సహజంగా లభించే మంచి ఔషధ గుణాలున్న పదార్థం. పిప్పి పన్ను వల్ల వచ్చే నొప్పిని, వాపును, దుర్వాసనను కొంతవరకు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. సహజ చికిత్సలు శరీరానికి మద్దతు ఇవ్వడానికి తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. అసలు చికిత్స వైద్యుడి దగ్గరే జరుగుతుంది. కాబట్టి ఈ జామ ఆకులను సరైన విధంగా జాగ్రత్తలతో ఉపయోగిస్తూ, నోటి శుభ్రతను పాటిస్తూ, అవసరమైనప్పుడు డెంటల్ చికిత్స తీసుకుంటే పిప్పి పన్ను సమస్య నుంచి పూర్తిగా విముక్తిని పొందగలుగుతారు.